హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. సో మనం ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే సబ్జెక్ట్లో మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఈ భారత రాజ్యాంగ చరిత్ర దశలలో మొత్తం 6 దశలు ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. సో బీసీ రావత్ అనేటువంటి చరిత్రకారుడు 6 దశలుగా వర్గీకరించడం జరిగింది. సో ఇందులో మొదటి దశ గురించి మనం డిస్కస్ చేశాము. సో మొదటి దశ 1600 సంవత్సరం నుంచి 1773 వరకు. సో ఫస్ట్ దశ, ఒకటవ దశ 1600 సంవత్సరం నుంచి 1773 సంవత్సరం వరకు అని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రావడంతో భారతదేశంలో రాజ్యాంగ పరిపాలన ప్రారంభమైంది అని చెప్పేసి మనకు తెలుసు. సో ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి వాణిజ్యపరమైనటువంటి సంస్థ ఒక పరిపాలనా సంస్థగా మారడానికి 2 యుద్ధాలు కారణం. సో ఒకటి ప్లాసీ యుద్ధము 1757, మరొకటి బక్సర్ యుద్ధము 1764. సో ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధంగా మనం పేర్కొంటాం. సో బక్సర్ యుద్ధంను భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన చేసిన యుద్ధం అని చెప్పేసి పేర్కొంటారు. సో ప్లాసీ యుద్ధము బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి యుద్ధం. సో దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో కొంత తెలుసుకున్నాం. సో 1757 జూన్ 23న 1757 జూన్ 23వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం మరియు బెంగాల్ సైన్యం బెంగాల్ రాష్ట్రంలోని ప్లాసీ వద్ద యుద్ధం చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సేనాని రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం సో కుట్రపూరితంగా బెంగాల్ సైన్యమును ఓడించడం జరిగింది. మరియు మన ఓడిపోయిన సిరాజుద్దౌలాను తరుముకుంటూ మీర్ జాఫర్ కుమారుడైనటువంటి మిలాన్ హత్య చేయడం జరిగింది. సో 1757 ప్లాసీ యుద్ధం తర్వాత 1758లో ఒక ఒప్పందం జరుగుతుంది. 1758లో జరిగినటువంటి ఒప్పందం ప్రకారము బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ నియమించబడతారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి నేతృత్వం వహించినటువంటి ప్లాసీ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించడానికి కారకుడైనటువంటి రాబర్ట్ క్లైవ్ను బ్రిటిష్ గవర్నమెంట్ బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగింది. సో అప్పటి వరకు మనకు కలకత్తా ప్రెసిడెన్సీ గవర్నర్ అని పిలిచేవాళ్ళు. సో ప్లాసీ యుద్ధం కంటే ముందు కలకత్తా ప్రెసిడెన్సీ గవర్నర్ డ్రేక్, ఓకేనా. అయితే ఈ కలకత్తా ప్రెసిడెన్సీ ఇక బెంగాల్ ప్రెసిడెన్సీగా మారబోతుంది. బెంగాల్ ప్రెసిడెన్సీగా మారినట్టే అని చెప్పొచ్చు. ఎలా అంటే సో కలకత్తా నగరానికే పరిమితమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధిపత్యం ఇక బెంగాల్ మొత్తం కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అండదండలతోటే బెంగాల్ నవాబ్గా మీర్ జాఫర్ బాధ్యతలు చేపడుతున్నారు. కాబట్టి స్వదేశీ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ బెంగాల్కు పాలకుడిగా ఉంటారు. మరియు బెంగాల్ ప్రెసిడెన్సీకి గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి ఉంటారు. సో ఇక్కడ నుంచే ఇక భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలన ప్రారంభమైంది అనుకోవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యపరమైన సంస్థ పాలనాపరమైనటువంటి అంశాలను కూడా చేపట్టింది అని చెప్పొచ్చు. అయితే 1758లో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ సో పరిపాలనలో పరోక్ష జోక్యం చేసుకునేవారు. అంటే స్వదేశీ నవాబైన మీర్ జాఫరే పరిపాలిస్తుండేవారు. కానీ ఆ పాలన అనేటువంటిది ప్రెసిడెన్సీ గవర్నర్ చెప్పినటువంటి విధంగా ఉండేది. సో ప్రెసిడెన్సీ గవర్నర్ ఎవరికి అనుమతి ఇవ్వాలంటే వారికి మీర్ జాఫర్ అనుమతి ఇవ్వాలి, ఎవరికి వ్యాపారానికి అనుమతి ఇవ్వకూడదు అంటే వారికి ఇవ్వకూడదు. అలా మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలు బొమ్మగా మారినటువంటి ఒక స్వదేశీ నవాబ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా కొంతకాలం కొనసాగుతుంది. సో మీర్ జాఫర్ అనేక కానుకలు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. తనని నవాబుగా చేసినందుకు తనకు ప్రతిఫలంగా దానికి కృతజ్ఞతగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అంతటితో ఆపక సో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను బెంగాల్ ప్రాంతంపైకి తీసుకొచ్చింది. మీర్ జాఫర్ నుంచి చాలా మొత్తంలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పొందడమే కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి ఇతర వర్తకులు కూడా సో బెంగాల్లో లంచాలకు ఎగబడుతూ ఉంటారు.
సో ఈ రకమైనటువంటి ఇబ్బందుల వల్ల మీర్ జాఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఈ అహంకారాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఈ ఆధిపత్యాన్ని సహించలేక ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మారుతారు. అప్పుడు మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ సో మీర్ జాఫర్ను తొలగించి అతని స్థానంలో తన మేనల్లుడైనటువంటి మీర్ కాసిం అనే వ్యక్తిని బెంగాల్ నవాబ్గా ప్రకటిస్తుంది. సో బెంగాల్ నవాబ్గా మీర్ కాసిం అనే వ్యక్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతకాలం మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫేవర్గా ఉంటారు. కానీ మీర్ కాసిం మాత్రం ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలు బొమ్మగా ఉండకూడదు, అంటే సో మనం స్వతంత్రంగా సైన్యమును పెంచుకోవాలి మరియు సైనిక బలాన్ని కలిగి ఉండాలి, అవకాశం వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీని ఆ ప్రాంతం నుంచి తరిమేయాలి అనేటువంటి మనసులో పెట్టుకొని సో ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు సైనిక పోషణ అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ సహకారంతో చేయాలి అనేటువంటిది ఒప్పందం. కానీ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి సొంత సైన్యమును ఏర్పాటు చేసుకుంటూ మరియు తన ఆదేశాల మేరకే బెంగాల్ ప్రాంతంలో వ్యాపారం చేయాలని, తను నిర్ణయించిన మేరకే శిస్తు చెల్లించాలని, అది అన్ని వర్తక సంఘాలకు అన్ని వర్తక కంపెనీలకు వర్తిస్తుందని కొన్ని ఆదేశాలు చేశారు మీర్ కాసిం అనేటువంటి బెంగాల్ నవాబు. సో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చలేదు. వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్ళీ మీర్ కాసింను తొలగించి అతని స్థానంలో మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ను ప్రకటించారో మీర్ కాసిం తిరిగి తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం సో అయోధ్య నవాబ్ అయినటువంటి సుజా ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ షాలంతో కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ ప్రాంతం నుండే కాదు భారతదేశం నుండే తరిమేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ 3 రాజ్యాల కూటమి లేదా 3 సైన్యాల కూటమి, ఇటు మొఘల్ సైన్యం మరియు అయోధ్య నవాబు యొక్క సైన్యం మరియు బెంగాల్ నవాబుగా అధికారం కోల్పోయిన మీర్ కాసిం యొక్క సైన్యం ఒక త్రికూటమిగా ఏర్పడి తిరిగి అధికారం దక్కించుకొని ఈస్ట్ ఇండియా కంపెనీని దేశం నుండే తరిమేయాలి అని చెప్పేసి యుద్ధానికి సిద్ధమయ్యారు. దీనితో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సిద్ధపడింది. సో 1764 అక్టోబర్ నెలలో బెంగాల్ ప్రాంతంలోని బక్సర్ వద్ద, ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది బక్సర్ అనే ప్రాంతం. సో మనకు బక్సర్ గురించి ఈ మధ్య కాలంలో చాలా పేపర్లో కూడా పాపులర్ అయింది. ఏమిటి అంటే సో ఈ ఉరి శిక్షకు సంబంధించినటువంటి సమయంలో ఈ ఉరితాళ్ళు అనేటువంటివి మన బీహార్లోని బక్సర్ వద్దే తయారవుతాయి అని చెప్పేసి మనకు పేపర్లో వచ్చింది. ఈ నిర్భయ అత్యాచారానికి సంబంధించిన నేరస్తులను ఉరి తీసేటువంటి సమయంలో ఈ బక్సర్ అనేటువంటి ప్రాంతం పేపర్లో కొంతకాలం పాపులర్ అయింది. సో అలాంటి బక్సర్ ప్రాంతం వద్దేనే 1764 అక్టోబర్లో ఈ త్రికూటమి మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏకంగా మొఘల్ చక్రవర్తి యొక్క సైన్యం పాల్గొన్న తర్వాత కూడా తనకే విజయం దక్కింది కాబట్టి ఇక భారతదేశంలో తనకు తిరుగులేదు అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ ప్రాంతంలో నేరుగా పరిపాలనా అధికారాలను చేజిక్కించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ ప్రయత్నంలో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. 1764లో జరిగిన బాక్సర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించిన తర్వాత సో మనకు అలహాబాద్ సంధి అనేటువంటిది ఇక్కడ జరుగుతుందండి. అలహాబాద్ సంధి అనేది జరుగుతుంది. ఈ అలహాబాద్ సంధి ప్రకారము మళ్ళీ బెంగాల్ ప్రాంతానికి మీర్ జాఫర్ కొనసాగుతారు. ఎందుకంటే మీర్ కాసిం ఓడిపోయాడు కాబట్టి మీర్ జాఫరే బెంగాల్ గవర్నర్గా కొనసాగుతారు. ఇక ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ యొక్క గవర్నర్గా ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ కొనసాగుతారు. బెంగాల్ నవాబుగా ఉన్నటువంటి మీర్ జాఫర్ కానీ అతని తర్వాత వచ్చేటువంటి ఏ నవాబ్ అయినా కూడా బెంగాల్లో కేవలం పరిపాలనా అంశాలు మాత్రమే కలిగి ఉంటారు. రెవెన్యూ అధికారాలు మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంటుంది. ఇది 1765లో జరిగినటువంటి అలహాబాద్ సంధి యొక్క ఒప్పందం. సో బాక్సర్ యుద్ధం లేదా బక్సర్ యుద్ధానంతరం అలహాబాద్ సంధి ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది. సో ద్వంద్వ పాలనా విధానము, సో దీన్ని మనము డయార్కీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ద్వంద్వ పాలన విధానాన్ని డయార్కీ సిస్టమ్ అంటాం. సో ద్వంద్వ పాలనా విధానం అనేటువంటిది ఏ విధమైనది అంటే ఒక రాజ్యంలో పరిపాలకుడికే రెవెన్యూ అధికారాలు కూడా ఉంటాయి. అంటే రెవెన్యూ అధికారాలు, పరిపాలన అధికారాలు ఒకరికే ఉంటాయి. కానీ ఎందుకంటే పరిపాలన చేయాలి అంటే ఆదాయం కావాలి అంటే సో పన్నుల ద్వారా రెవెన్యూను పెంచుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం బెంగాల్ను పరిపాలించే అధికారం మాత్రమే స్వదేశీ నవాబుకు ఉంటుంది. కానీ
ఆదాయానికి సంబంధించిన పన్నులు విధించే అధికారం తనకు ఉండదు, పన్నులు వసూలు చేసే అధికారం తనకు ఉండదు. సో ఈ పన్నులు వసూలు చేసే అధికారమే రెవెన్యూ అధికారం. ఈ రెవెన్యూ అధికారాలు ఏమో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంటాయి, పరిపాలన అధికారాలు మాత్రం స్వదేశీ నవాబుకు ఉంటాయి. పరిపాలన అధికారాలను నిజామత్ అధికారాలు అంటారు, రెవెన్యూ అధికారాలను దివానీ అధికారాలు అంటారు. రెవెన్యూ అధికారాలను దివానీ అధికారాలు అంటారు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి, ఎందుకంటే రెవెన్యూ లేకుండా పరిపాలన అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే సో బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ తెలివిగా నేరుగా సింహాసనంపై కూర్చొని పరిపాలన చేపట్టకుండా తన యొక్క కనుసన్నలలో తన అండదండలతో స్వదేశీ నవాబును రాజ్య అధికారాన్ని కల్పిస్తూ తను చెప్పిన విధంగా ఆ రాజు పరిపాలించే విధంగా రెవెన్యూ అధికారాలు తన పూర్తి ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి ద్వంద్వ పాలనా విధానం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిసారిగా బెంగాల్ ప్రాంతంలో చేపట్టింది. ద్వంద్వ పాలనా విధానానికి కారకులు ఎవరు? భారతదేశంలో ద్వంద్వ పాలనా విధానం మొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టింది అంటే బెంగాల్లో ప్రవేశపెట్టింది అని గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. భారతదేశంలో ద్వంద్వ పాలనా విధానానికి కారకులు ఎవరు అంటే సో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ లేదా బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ అని చెప్పేసి అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బక్సర్ యుద్ధం జరిగినప్పుడు గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ లేడు, కానీ బక్సర్ యుద్ధానంతరం అలహాబాద్ సంధి జరిగే నాటికి 1764లో మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంట్ బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ను నియమించింది. కాబట్టి రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోనే ఈ అలహాబాద్ సంధి జరిగింది. ఈ అలహాబాద్ సంధిలోనే రాబర్ట్ క్లైవ్ తెలివిగా ఇక్కడ డయార్కీ సిస్టమ్ను ద్వంద్వ పాలన విధానాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ అధికారాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి కల్పించారు. రెవెన్యూ అధికారాలతో పాటు సైన్యాన్ని పోషించే అధికారం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకే ఉంటుంది. ఇక సైనిక అధికారాలు రెవెన్యూ అధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీకే ఉంటే ఇక స్వదేశీ నవాబు కేవలం పరిపాలనకు మాత్రమే పరిమితమైతే అతనికి అధికారం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అంటే నామినల్ పవర్స్ ఈ స్వదేశీ నవాబులు కలిగి ఉండేవారు. అంటే పేరుకు మాత్రమే ఒక మాస్క్గా స్వదేశీ నవాబు ఉంటాడు, వెనుకాల మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీయే పరిపాలనపై ప్రభావితం చేస్తూ కీలకంగా వ్యవహరిస్తుంటుంది. సో ఇలాంటి సిస్టమ్ మనకు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాణిజ్యపరమైన సంస్థ పరిపాలన అంశాల్లో కొంతవరకు జోక్యం చేసుకొని పరిపాలనలో కొంత రెవెన్యూ భాగాన్ని పొంది సో ఈ రకంగా కొనసాగుతుంది. సో భారతదేశంలో బెంగాల్లో ఆ రోజు మనకు బీహార్ ఒరిస్సా అనే ప్రాంతాలు కూడా, బీహార్ ఒరిస్సా అనే రాష్ట్రాలు కూడా బెంగాల్లో అంతర్భాగమే. చాలా పెద్ద ప్రెసిడెన్సీగా మనకు బెంగాల్ ప్రెసిడెన్సీ ఉండేది. సో ఈరోజు బంగ్లాదేశ్ అనేటువంటిది కూడా ఆనాడు బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగమే. సో మనకి ఈ బెంగాల్ ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటిది చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి ఈ ప్రెసిడెన్సీలో రెవెన్యూ అధికారాలు లేదా దివానీ అధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పొందినది కాబట్టి మరి రెవెన్యూను వసూలు చేయడం కోసం సాధ్యమైనంత వరకు ఎక్కువ రెవెన్యూను అన్ని ప్రాంతాల నుండి వసూలు చేయడం కోసం ఈ బెంగాల్ ప్రెసిడెన్సీని మొదటిసారిగా రెవెన్యూ జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు 1767లో. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భారతదేశంలో ఈ రెవెన్యూ జిల్లాలు, ప్రస్తుతం మనకు జిల్లాలు అంటాం కదా, భారతదేశంలో మొత్తం 600కు పైగా జిల్లాలు ఈరోజు ఉన్నాయి. సో అలా రెవెన్యూ జిల్లాల ఏర్పాటు అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది. ఈ రెవెన్యూ జిల్లాల ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగిందంటే 1767లో జరిగింది. భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు జరిగిందంటే బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. బెంగాల్ ప్రెసిడెన్సీలో రెవెన్యూ జిల్లాలు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రెసిడెన్సీ నుండి రెవెన్యూ అధికారాలు కలిగి ఉంది కాబట్టి ప్రెసిడెన్సీ నుండి ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేయాలి అంటే ప్రెసిడెన్సీ అనేటువంటి పెద్ద ప్రాంతాన్ని జిల్లాలుగా వేరు చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక సూపర్వైజర్ను నియమించి ఆ జిల్లా నుండి పన్నులు వసూలు చేయడం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బాధ్యత. ఇలా బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం నుండి కొంత మొత్తం తిరిగి స్వదేశీ నవాబుకు ఇచ్చేది, మిగతాదంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీయే తీసుకునేటువంటిది ఉండేది. సో ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగుతున్నటువంటి సమయంలో సో అద్భుతంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాణిజ్యపరమైన సంస్థ ఒక బెంగాల్ ప్రెసిడెన్సీలో అధికారమే కాకుండా ఇతర ప్రాంతాలను కూడా తన అధికారాన్ని విస్తృతం చేసుకుంటూ వచ్చింది. ఉదాహరణకు మద్రాస్ ప్రెసిడెన్సీ కూడా రోజు రోజుకి విస్తృతం చేసింది. బాంబే ప్రెసిడెన్సీ కూడా రోజుకి తన యొక్క పరిధి అనేటువంటిది విస్తృతం అవుతూ ఉంటుంది. సో చిన్న స్వదేశీ రాజ్యాలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కనుసన్నల్లో పరిపాలన చేసే విధంగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలోని అతిపెద్ద సుబా బెంగాల్ సుబా. సో బెంగాల్ సుబాలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మొఘల్ చక్రవర్తి కూడా బక్సర్ యుద్ధంలో ఓడిపోయి మొఘల్ చక్రవర్తి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాన్ని తప్పనిసరిగా
శిరస వహించాల్సిందే కాబట్టి సో భారతదేశంలో వాళ్ళకు ఏ ప్రాంతంలోనైనా తిరుగులేదు అనేటువంటి ఒక అహంకారం, తిరుగులేదు అనేటువంటి ఒక పెత్తనం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ దక్కించుకుంది. మరి ఈ విధంగా వాణిజ్యపరమైనటువంటి సంస్థలలో, యూరోపియన్ కంపెనీలలో ఏ వర్తక కంపెనీకి దక్కని అధికారం అనేటువంటిది, ఏ వర్తక కంపెనీ దక్కని లాభాలు అనేటువంటివి ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కుతున్నాయి. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది వాణిజ్యపరమైన సంస్థ అయినప్పటికీ అది పూర్తిగా ప్రైవేట్ సంస్థ కాదు, అది పబ్లిక్ ప్రైవేట్ సంస్థ. పబ్లిక్ ప్రైవేట్ సంస్థ అని అన్నప్పుడు అందులో గవర్నమెంట్ యొక్క వాటా కూడా ఉంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేటువంటి ప్రతి లాభం కూడా అక్కడ గవర్నమెంట్కు కొంత షేర్ వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైనా ఒక స్వదేశీ రాజును ఓడించాలి అన్నా, ఏదైనా ఒక స్వదేశీ రాజ్యంపై దండెత్తాలి అన్నా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి సైనిక సహకారం ఎవరు చేస్తుంది? బ్రిటిష్ గవర్నమెంటే చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీకి కావాల్సినటువంటి సైనిక బలాన్ని బ్రిటిష్ గవర్నమెంటే కల్పిస్తుంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా, ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేటువంటి ఆదాయంలో ప్రతి రూపాయి, లేదా మనకు పౌండ్స్ అంటాం, ఆ రోజు బ్రిటిష్ పౌండ్లు అంటాం. సో ఎంత ఆదాయం వచ్చినా అందులో కొంత వాటా కంపల్సరిగా బ్రిటిష్ గవర్నమెంట్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈస్ట్ ఇండియా కంపెనీ రోజు రోజుకి చాలా ప్రాంతాలలో తన అధికారాన్ని హస్తగతం చేసుకుంటూ సో వ్యాపారం లాభదాయకంగా చేస్తున్నప్పటికీ కంపెనీలో ఉన్నటువంటి వర్తకులు, కంపెనీలో ఉన్నటువంటి వాటాదారులు చాలామంది అవినీతి పరులైపోయారు. అంటే ఏదైనా ఒక స్వదేశీ రాజ్యంపై దండెత్తినప్పుడు, ఆ స్వదేశీ రాజ్యాన్ని ఓడించినప్పుడు తిరిగి వారి అండదండలతోటి స్వదేశీ రాజును నవాబుగా చేస్తారు. నవాబుగా చేసి అతని నుంచి అనేక లంచాలు, కానుకల రూపేణా తీసుకుంటారు. ఇలా గవర్నర్ నుంచి క్రింది స్థాయి వర్తకుడు వరకు, గవర్నర్ నుంచి క్రింది స్థాయి వర్తకుడు వరకు అందరూ కూడా వేధింపులకు గురి చేయడము, లంచాలు, కానుకలు తీసుకోవడము, ఎక్కువగా లబ్ధి పొందడం జరుగుతుంది. కానీ కంపెనీ ఆదాయంగా మాత్రం చూపించట్లేదు. కంపెనీ ఆదాయం రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, ప్రైవేటు వర్తకుల యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కంపెనీ ఆదాయం మాత్రం తక్కువగా చూపిస్తూ ఉంటారు. 1772లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక లేఖ బ్రిటిష్ గవర్నమెంట్కి రాస్తుంది. ఏమని అంటే, సో కంపెనీ వ్యాపార పరంగా చాలా బలహీనంగా ఉంది. సో కంపెనీ ₹1,00,00,000 బ్రిటిష్ పౌండ్ల నష్టంలో ఉంది. కాబట్టి వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్థిక సహకారాన్ని అందించాలి, లేదంటే కంపెనీ ఇతర యూరోపియన్ వర్తక కంపెనీలతో పోటీ పడలేని పరిస్థితి అని చెప్పేసి లేఖ రాయడం బ్రిటిష్ గవర్నమెంట్కు అసలు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అసలు ఎంత రాజ్య విస్తరణ జరుగుతుంది, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ ప్రాంతంలోనైనా ఆధిపత్యం కొనసాగుతుంది, స్వదేశీ రాజులు కూడా కంపెనీ యొక్క ఆధీనంలో, కంపెనీ కనుసన్నల్లో పరిపాలన చేస్తున్నారు, అనేక రకాల కానుకలు కూడా తీసుకున్నట్టు తెలుసు. మరి ఎందుకు ఆదాయం తగ్గుతుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలియాలి అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ మొదటిసారిగా భారతదేశానికి ఒక రహస్య కమిటీని, ఒక ఎంక్వైరీ కమిటీని పంపిస్తారు. అది ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా తెలియదు. సో పర్యాటక రూపంగా భారతదేశాన్ని విజిట్ చేసే విధంగా ఇంగ్లాండ్ నుంచి ఒక బృందం వస్తుంది. కానీ ఆ బృందం బ్రిటిష్ గవర్నమెంట్ పంపించినటువంటి రహస్య బృందం. ఆ బృందం ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం, కంపెనీ వర్తకులు ఇక్కడ ఏం చేస్తున్నారో గవర్నమెంట్కు తెలియజేయడం కోసం వచ్చేటువంటి బృందం. ఆ బృందం పేరే లార్డ్ బుర్గోయిస్ కమిటీ. లార్డ్ బుర్గోయిస్ కమిటీ, మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి. లార్డ్ బుర్గోయిస్ కమిటీ. సో లార్డ్ బుర్గోయిస్ కమిటీ అనేది భారతదేశంలో రహస్య కమిటీ. ఈ కమిటీ అనేటువంటిది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులు చేస్తున్నటువంటి ఒప్పంద విరుద్ధమైనటువంటి అంశాల గురించి తెలుసుకోవడం కోసం ఈ విచారణ బృందం, ఈ రహస్య కమిటీ వచ్చింది. ఈ రహస్య కమిటీ సో తన నివేదికలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏమని చెప్పింది అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పబ్లిక్ ప్రైవేట్ కంపెనీగా ఉన్నప్పటికీ అందులో ప్రైవేట్ వర్తకులందరూ కూడా వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడానికి సిద్ధపడ్డారు. సో తమ వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకుంటూ కంపెనీ ఆదాయాన్ని తప్పుగా చూపిస్తున్నారు. కాబట్టి ఈ కంపెనీని పూర్తిగా బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీగా తీసేసుకోవాలి, వర్తకుల యొక్క వాటాలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొని ఆ కంపెనీని గవర్నమెంట్ కంపెనీగా పరిపాలనా బాధ్యతలు కల్పించాలి అన్నారు. ఎందుకు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న వర్తకులు వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకొని కంపెనీ ఆదాయం తక్కువ చూపించడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్కి నష్టం కావచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కంపెనీ ఎవరిది? బ్రిటిష్ కంపెనీ అని పేరుంది. ఇది పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ అయినా ఇది బ్రిటిష్ గవర్నమెంట్ పంపించిన కంపెనీ. కాబట్టి ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రైవేట్ వర్తకులు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే రేపు ప్రజల నుంచి, స్వదేశీ రాజుల నుంచి వ్యతిరేకత వస్తే అది కంపెనీకే కాకుండా బ్రిటిష్ గవర్నమెంట్కి కూడా వ్యతిరేకత వస్తుంది. రేపు ఇంకో కంపెనీని బ్రిటిష్ గవర్నమెంట్ పంపించిన ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చేటువంటి వర్తక కంపెనీలన్నీ ఈ విధమైనవే అని చెప్పేసి భారతదేశంలో ఇంగ్లాండ్కు అంతగా ప్రాధాన్యత అనేటువంటిది ఉండదు. అందుకనే
బుర్గోయిన్ కమిటీ ఏమని చెప్పిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఎక్కువ ప్రాంతాలకు విస్తరిస్తుంది, కానీ ప్రైవేట్ వర్తకుల ఆదాయాన్ని పెంచుకుంటున్నారు, కానీ కంపెనీ ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నారు. అందుకనే ఈ కంపెనీని గవర్నమెంట్ కంపెనీగా మార్చుకొని ఈ కంపెనీని రెగ్యులేటింగ్ చెయ్యాలి అని చెప్పేసి అన్నారు. ఒక చట్టం ద్వారా ఈ కంపెనీకి పరిపాలన అధికారాలు కల్పించాలి. వాస్తవానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాణిజ్యపరమైన సంస్థకు వాణిజ్యపరమైన అంశాలను కల్పిస్తూ 1600 సంవత్సరంలో చార్టర్ చట్టం చేశారు. కానీ వాణిజ్యపరమైనటువంటి సంస్థ పరిపాలనా అధికారాలు కూడా చేపట్టినప్పుడు మరి పరిపాలనా అంశాల గురించి కూడా ఒక చట్టం చేయాలి కదా. అందుకనే ఒక చట్టం చేసి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాణిజ్యపరమైన సంస్థకు చట్టబద్ధంగా పరిపాలన అధికారాలు కల్పించాలి, మరియు ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేటింగ్ చేయాలి, మరియు ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా గవర్నమెంట్ కంపెనీగా మార్చుకోవాలి అని బుర్గోయిన్ కమిటీ సూచించింది. సో బుర్గోయిన్ కమిటీ సూచన మేరకు 1773 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టమే రెగ్యులేటింగ్ చట్టం. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా గవర్నమెంట్ కంపెనీగా మారింది. సో ఏ విధంగా అంటే సింపుల్ ఏం లేదండి, భారతదేశంలో 1969 వరకు బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులుగా ఉండేవి. 1969లో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేస్తూ ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ కూడా ప్రభుత్వ బ్యాంకులుగా మార్చింది. అంటే ఆ ప్రైవేట్ బ్యాంకు వ్యవస్థాపకులకు వారు పెట్టుకున్నటువంటి పెట్టుబడి, వారికి గుడ్విల్తో సహా వారి యొక్క వాటాను చెల్లించి ఆ కంపెనీ మొత్తం కూడా ఆ బ్యాంకులను మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకుంది. అలా 1969లో 14 బ్యాంకులు, 1980లో మరొక 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం. సో ఇలా ప్రైవేట్ బ్యాంకులను ప్రభుత్వ బ్యాంకులుగా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ విధంగా అయితే చేస్తుందో, ఒక దేశంలో అధికారం కలిగినటువంటి ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థలను స్వాధీనం చేసుకున్న రైట్ ఉంటుంది. కాబట్టి బ్రిటిష్ దేశం కూడా పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా గవర్నమెంట్ కంపెనీగా మార్చుకుంటూ అందులో ఉన్న ప్రైవేట్ వర్తకుల యొక్క వాటాలను తిరిగి చెల్లించాలి అని చెప్పేసి రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది 1773లో చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం దీన్ని రెండవ దశలో చూద్దాం. భారత రాజ్యాంగ చరిత్రలో మనకు రెండవ దశకు మనం ఎంటర్ అవుతున్నాం. సో ఈ రెండవ దశలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి వాణిజ్యపరమైన సంస్థ పరిపాలనా అధికారాలను కలిగి ఉండి సో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించేటువంటి బాధ్యతను చేపట్టింది. ఓకేనా, మొదటి దశ 1600 సంవత్సరం నుంచి 1773 వరకు అందులో వాణిజ్యపరమైన అధికారాలు మాత్రమే కలిగి ఉంది. 1765 నుంచి పాలనా అధికారాల్లో రెవెన్యూ అధికారాలు కలిగి ఉన్న చట్టం ప్రకారం కలిగి లేదు. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 1600 సంవత్సరం చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి వాణిజ్యపరమైన అధికారాలు ఇచ్చారు, పరిపాలన అధికారాలు బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వలేదు. 1773లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాణిజ్యపరమైనటువంటి సంస్థను మొత్తం ప్రభుత్వ కంపెనీగా మార్చి వాణిజ్యపరమైన అధికారాలతో పాటు వాణిజ్యపరమైనటువంటి హక్కులతో పాటు వర్తక హక్కులతో పాటు పరిపాలనా హక్కులను కూడా కల్పిస్తున్నారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ప్రాంతాలను అయితే తమ స్వాధీనంలో పెట్టుకుందో ఆ ప్రాంతాలలో వర్తకమే కాదు ఇక పరిపాలన కూడా చేయొచ్చు అనేటువంటిది పరిపాలనా అధికారాలను కల్పిస్తూ ఒక చట్టం చేస్తూ ఉన్నారు. 1773లో ఆ చట్టం చేయబడింది. దాన్నే రెగ్యులేటింగ్ చట్టం 1773 అంటాం. కాబట్టి 1773 నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ 1858 వరకు 1858 వరకు వాణిజ్యపరమైన అధికారాలతో పాటు పరిపాలనా సంస్థగా పాలనా అధికారాలను కూడా కలిగి ఉంది. సో ఇందులో మనకు మొదటి చట్టం, ఇక్కడ నుంచి మనకు రాజ్యాంగ చట్టాలు వస్తాయి. 1773 రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టంలో యాక్చువల్గా ఈ చట్టమును కూడా చార్టర్ చట్టమే అంటారు. 1773 చార్టర్ యాక్ట్ అని చెప్పేసి అనాలి. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేటింగ్ చేయడం కోసం ఈ చట్టం చేయబడింది కాబట్టి సో దీన్ని రెగ్యులేటింగ్ చట్టంగా పేరుగాంచింది. ఓకేనా, ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా మారింది. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా మారింది. అంటే పూర్తిగా ఇది గవర్నమెంట్ కంపెనీగా, పబ్లిక్ కంపెనీ అన్నా లేదా ప్రభుత్వ కంపెనీగా మారిపోయింది. ఇది ప్రభుత్వ కంపెనీగా మారిపోవడం జరిగింది. ఇక తర్వాత మరి ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి ప్రైవేట్ వర్తకుల యొక్క వాటాలన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ సెటిల్మెంట్ చేస్తుంది.
అంటే మొత్తం ఎంతమంది వాటాదారులు ఉన్నారు, అందులో ఎంత షేరు ప్రైవేట్ వర్తకులకు ఉంది, అంత షేర్స్ను బ్రిటిష్ గవర్నమెంట్ తిరిగి చెల్లిస్తుంది. మొత్తానికి ఇది చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ పూర్తిగా గవర్నమెంట్ కంపెనీగా మార్చుకొని ఇక ఈ కంపెనీకి వ్యాపార లేదా వర్తక అనడం బెటర్, వర్తక పరిపాలనా హక్కులను కల్పించింది. అయితే ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్తక పరిపాలనా హక్కులు ఎన్ని సంవత్సరాల వరకు అంటే ఒక సిస్టమ్ అనేది తీసుకున్నారు. 20 years వరకు, 20 సంవత్సరాల వరకు. అంటే ఈ చట్టం ప్రకారం, ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలను బట్టి, ఈ చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 20 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్తకము మరియు పరిపాలన హక్కులను కలిగి ఉంటుంది. ఇక బ్రిటిష్ ప్రభుత్వం నుండి, ఇంగ్లాండ్ దేశం నుండి ఏ వర్తక సంఘం కూడా భారతదేశంలోకి ఎంటర్ కాదు. సో భారతదేశంలో బ్రిటిష్ వర్తక కంపెనీ అయినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగుతుంది. అలా 20 years వరకు కొనసాగుతుంది. 20 years వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో వర్తకం చేసే అధికారము మరియు పరిపాలన చేసేటువంటి హక్కులను కలిగి ఉంటుంది అని చెప్పారు. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యపరమైన సంస్థగా ఉన్నప్పుడు ఇందులో బ్రిటిష్ గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ వర్తకుల వాటాలన్నీ కూడా తీసేసుకున్నారు కదా. ఆ ప్రైవేట్ వర్తకుల వాటాలు తీసుకునేటప్పుడు కొంతమంది డైరెక్టర్స్ను ఇందులో పెట్టుకున్నారు. సో ఆ డైరెక్టర్స్ని మనం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక 26 మంది ఉంటారు. ఈ 26 మంది బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు ఈ కంపెనీలో వాటాలు కలిగి ఉన్నారు. అయితే ఇది కంప్లీట్ గవర్నమెంట్ కంపెనీ అన్నారు కదా, అంటే గవర్నమెంట్ తరపునే ఈ వాటాలు అనేటువంటివి ఉంటాయి. మొత్తం డైరెక్టర్స్ ఉంటారు, 26 మంది డైరెక్టర్స్ ఉంటారు. ఈ 26 మందితో కూడినటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటిది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్యపరమైనటువంటి అంశాలను, పరిపాలన అంశాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది ఒక కార్యనిర్వాహక భాగంగా అని మనం చెప్పొచ్చు. అయితే మరి ఇక్కడ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఒక రాజ్యాంగ అధిపతిని నియమించాలి. అందుకే బెంగాల్ నుంచే వీళ్ళ పరిపాలన ప్రారంభమైంది కాబట్టి ఇక బెంగాల్ గవర్నర్ ఇక నుండి ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుతారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే ఏమిటి? బెంగాల్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రధానంగా 3 ప్రెసిడెన్సీలు ఉన్నాయి. బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. ఓకేనా, ఏ ప్రెసిడెన్సీకి ఆ ప్రెసిడెన్సీకి ఒక ప్రత్యేక గవర్నర్ కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ 3 ప్రాంతాలకు కూడా ఒక అధిపతిగా, 3 ప్రాంతాలపై ఒక అధిపతిగా బెంగాల్ గవర్నర్కు బాధ్యత ఇచ్చారు. అంటే ఇక్కడ నుండి మద్రాస్ ప్రెసిడెన్సీ బెంగాల్ గవర్నర్ జనరల్కే రిపోర్ట్ చేయాలి. బాంబే ప్రెసిడెన్సీ కూడా ఏదైనా విషయాలు ఉంటే ఆ విషయాలు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్కే తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని ప్రెసిడెన్సీల పైన బెంగాల్ గవర్నర్కు ఆధిపత్యం ఇచ్చారు కాబట్టి ఇక బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పిలవడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా కొనసాగుతారు. అలా భారతదేశంలో ఈ చట్టం ప్రకారం తొలి బెంగాల్ గవర్నర్ జనరల్గా కొనసాగినటువంటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్. సో వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి బెంగాల్ గవర్నర్గా 1772లో బాధ్యత చేపట్టాడండి. ఎప్పుడండి? 1772లో బాధ్యతను చేపట్టారు. 1772లో బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టినటువంటి వారన్ హేస్టింగ్స్ బెంగాల్లో ఈ రెవెన్యూ జిల్లాలకు ఒక ప్రభుత్వ అధికారిని, ఒక కంపెనీ అధికారిని నియమించారు. ఆ కంపెనీ అధికారినే కలెక్టర్ అని చెప్పేసి అంటారు. అలా 1772లో భారతదేశంలో బెంగాల్ ప్రాంతంలో కలెక్టర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే రెవెన్యూ జిల్లాలలో పన్నులు వసూలు చేయడం కోసం కంపెనీ తరపున ఒక అధికారి ఉండాలి అని చెప్పేసి కలెక్టర్ల నియామకం చేశారు. ఈరోజు మన భారతదేశ పరిపాలనలో జిల్లా యంత్రాంగంలో కలెక్టర్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కలెక్టర్ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసినటువంటి గవర్నర్ ఎవరయ్యా అంటే మనకు వారన్ హేస్టింగ్సే. ఏ ఇయర్లో కలెక్టర్ వ్యవస్థను భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1772లో ఇంట్రడ్యూస్ చేశారు. సో 1772 నుంచి 1773 వరకు బెంగాల్ గవర్నర్గా కొనసాగిన వారన్ హేస్టింగ్స్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము
బెంగాల్ గవర్నర్ జనరల్గా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టంగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మొదటి పరిపాలనా చట్టం 1600 సంవత్సరంలో చార్టర్ చట్టం చేయబడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది, భారతదేశంలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. కానీ 1600 సంవత్సరంలో చేసినటువంటి చార్టర్ చట్టం కానీ 1600 సంవత్సరం నుంచి 1773 వరకు బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి ఇతర చట్టాలు కానీ అవి వాణిజ్యపరమైన చట్టాలు, అవి ఒప్పంద చట్టాలు, కానీ పరిపాలన అంశాలు లేవు. కాబట్టి పరిపాలనా అంశాలు కలిగినటువంటి చట్టాన్ని రాజ్యాంగపరమైన చట్టం అంటారు. కాబట్టి 1773 అనేటువంటి రెగ్యులేటింగ్ చట్టం పరిపాలన అంశాల గురించి, పరిపాలన యంత్రాంగం గురించి పేర్కొన్నటువంటి చట్టం. అందుకని దీన్ని భారతదేశంలోనే మొదటి పాలనా చట్టం అంటారు మరియు మొదటి రాజ్యాంగ చట్టం అంటారు. ఈ రాజ్యాంగ చట్టం ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాలన్నిటికీ కూడా రాజ్యాంగ అధిపతిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉంటారు. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పూర్తి కార్యనిర్వహణ అధికారిగా కంపెనీ ప్రాంతాలన్నిటిపైన కూడా ఆధిపత్యం కలిగి ఉంటాడు. అయితే కంపెనీ ప్రాంతాలపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, కంపెనీ ప్రాంతాలలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయాలన్నా అది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కే ఉంటుంది. అయితే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి వ్యక్తికి ఇన్ని అధికారాలు ఇచ్చినప్పుడు, పూర్తి పాలనాధికారాలు, పూర్తి ఎగ్జిక్యూటివ్ పవర్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇచ్చినప్పుడు అతను మళ్ళీ నియంతృత్వంగా మారే అవకాశం ఉండొచ్చు, అతను మళ్ళీ అవినీతి పరుడయ్యే అవకాశం ఉండొచ్చు. అందుకని ఇక్కడ వీళ్ళు బాధ్యతాయుతమైనటువంటి పరిపాలనా వ్యవస్థ తీసుకురావాలి అని చెప్పేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏ ఆదేశం జారీ చేయాలన్నా, ఏ ఉత్తర్వును జారీ చేయాలన్నా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సూచన మేరకు చేసే విధంగా ఒక టీం ఏర్పాటు చేశారు. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు పరిపాలనలో సలహాలు ఇవ్వడం కోసము, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు సూచనలు చేయడం కోసం ఒక 4 సభ్యుల చేత కూడినటువంటి ఒక కార్యనిర్వాహక మండలి ఉంటుంది. దాన్నే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని అంటారు. సో నెక్స్ట్ వన్, కార్యనిర్వాహక మండలి. సో ఈ కార్యనిర్వాహక మండలిలో మొత్తం 4 సభ్యులు ఉంటారు. ఈ 4 సభ్యులలో మెజారిటీ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు పంపిస్తారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లేదా బెంగాల్ గవర్నర్ జనరల్ ఆమోదించి సో దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మన భారతదేశంలో పార్లమెంటరీ తరహా వ్యవస్థ ఏ విధంగా అయితే ఉందో అదే రకమైన సిస్టమ్ కంపెనీ పరిపాలనలో మనకు కనబడుతుంది. అంటే కార్యనిర్వాహక మండలి నథింగ్ బట్ మంత్రి మండలి అనొచ్చు. సో గవర్నర్ జనరల్ను నథింగ్ బట్ మనకు రాష్ట్రపతిగా చెప్పొచ్చు. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ రాష్ట్రపతిగా భావించుకుంటే కార్యనిర్వాహక మండలి అనేది ప్రధానమంత్రి మంత్రి మండలి లాంటిది. సో కేంద్ర మంత్రి మండలి సిఫార్సు మేరకే రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తారు. రాజ్యాంగాధిపతి రాష్ట్రపతియే, రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలన జరుగుతుంది. రాష్ట్రపతికే రాజ్యాంగం యొక్క పూర్తి అధికారాలు కల్పించబడ్డాయి, దేశ పరిపాలన అధికారాలు కల్పించబడ్డాయి. కానీ అది తను ఏది స్వయంగా చేయడు, ప్రధానమంత్రి మంత్రి మండలి సిఫార్సు మేరకే చేస్తాడు. అదేవిధంగా ఈ కార్యనిర్వాహక మండలి అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఆ విధంగా పనిచేసేది. ఇందులో మొత్తం 4 సభ్యులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా చేరడం జరిగింది. ఓకేనా. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, ఈ కార్యనిర్వాహక మండలి సభ్యులు వీళ్ళంతా కూడా వర్తకపరమైనటువంటి విషయాలు కాకుండా ముఖ్యంగా పరిపాలనపరమైనటువంటి అంశాలలో గవర్నర్ జనరల్కు సిఫార్సులు చేయడం జరుగుతుంది. ఈ కార్యనిర్వాహక మండలి సిఫార్సును కంపల్సరీగా గవర్నర్ జనరల్ ఆమోదించాల్సిందే. మరి వర్తకపరమైనటువంటి అంశాలపైన ఏది ఆధిపత్యం కలిగి ఉంటుంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్యపరమైనటువంటి అంశాలపైన పూర్తి ఆధిపత్యం కలిగి ఉండి కొన్ని పరిపాలన అంశాలను కూడా జోక్యం చేసుకుంటుంది. ఎందుకంటే వాణిజ్యం పరిపాలన రెండూ కూడా అనుసంధానమైనది. ఎందుకంటే వాణిజ్యపరమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పరిపాలనకు సంబంధించిన ఏ నిర్ణయం అయినా ఈస్ట్ ఇండియా కంపెనీకి వాణిజ్యపరంగా కూడా లాభదాయకంగా ఉండాలి. ఎగ్జాంపుల్, ఒక భారతదేశంలోని ఏదైనా ఒక స్వదేశీ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఆ స్వదేశీ రాజ్యంతో చేసుకున్న ఒప్పందం వల్ల కంపెనీకి వ్యాపార పరంగా లాభం జరిగే విధంగా ఒప్పందం చేసుకోవాలి. అందుకని పరిపాలనతో వ్యాపారం అనేటువంటిది అనుసంధానమై ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలను అధికారం కలిగి ఉన్నటువంటి ఇది పరిపాలన అంశాలపై కూడా ప్రభావితం చేసేది. అయితే అలా పరిపాలన అంశాలపై ప్రభావితం చేయడం కొంతవరకు మంచిది కాదు. ఎందుకంటే మనకు పరిపాలన అనేటువంటిది లాభదాయకంగా చూడకూడదు. ప్రభుత్వం కానీ ఒక సంస్థ కానీ పరిపాలన అధికారాలను కలిగి ఉన్నప్పుడు ముందు తన ప్రధాన ధ్యేయం ప్రజా సంక్షేమం. అంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ప్రజా సంక్షేమం, సమాజ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి.
కానీ ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి ఈ సంస్థ పరిపాలన అధికారాలు కలిగి ఉన్నప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ప్రజా సంక్షేమం కంటే కంపెనీ ఆదాయాన్ని పెంచడం కోసమే వీళ్ళు ఎక్కువగా ప్రయత్నించే వాళ్ళు. ఆ విధమైనటువంటి వీరి ఎఫెక్టు గవర్నర్ జనరల్ పైన, గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి పైన పడేది. సో దానివల్ల కొంత కంపెనీ పరిపాలన విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మరియు ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల కంపెనీకి మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి దీన్ని ఈ చట్టానికి సవరణ చేసి నెక్స్ట్ చట్టంలో మార్పులు చేశారు. ఆ నెక్స్ట్ చట్టంలో ఏ విధంగా మార్పులు చేశారు అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఓకేనా? సో కార్యనిర్వాహక మండలి మరియు బెంగాల్ గవర్నర్ జనరల్ ఈ విధంగా కొనసాగుతుంది. ఇక భారతదేశంలో రాజ్యాంగ చట్టమైన రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏదైనా ఒక విషయంలో రాజ్యాంగ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినట్లయితే సో దానిపై విచారణ చేసి తీర్పు ఇవ్వడం కోసం దేశంలో ఒక సర్వోన్నతమైన న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ న్యాయస్థానమే 1774లో ఏర్పాటు చేశారు. ఆ దేశంలోని సర్వోన్నత న్యాయస్థానమే సుప్రీంకోర్టు. సో ఇది కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. 1774లో భారతదేశంలో తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. ఎందుకు సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు అంటే భారతదేశంలో ఈ రాజ్యాంగ చట్టం ప్రకారం కంపెనీ పరిపాలన అధికారాలు కలిగి ఉన్నప్పుడు కంపెనీ చట్టవిరుద్ధంగా ఒకవేళ వ్యవహరించినట్లయితే సుప్రీంకోర్టు దాన్ని అడ్డుకునేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. అలా సుప్రీం కోర్ట్ అంటున్నాం అంటే రాజ్యాంగ పరంగా కంపెనీ పరిపాలన చేసే విధంగా కంపెనీకి సంబంధించినటువంటి పరిపాలనా వివాదాలు ఏమైనా ఉంటే ఈ సుప్రీం కోర్టే విచారిస్తుంటుంది. ఓకేనా? సో తర్వాత మరి సుప్రీం కోర్టు నిర్మాణం ఏ విధంగా ఉండేది? వాస్తవానికి కలకత్తా మేయర్ కోర్టు అని పోర్ట్ విలియం కోర్టు అనేటువంటిది ఒకటి ఉండేది. సో కలకత్తాలో పోర్ట్ విలియం కోట అనేది ఒకటి ఉంది అని మనకు తెలుసు. అదే గవర్నర్ జనరల్ యొక్క ప్రధాన కేంద్రం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కూడా అక్కడి నుంచే పోర్ట్ విలియం కోట నుంచే పరిపాలిస్తూ ఉంటాడు. ఆ పోర్ట్ విలియం కోటానే మేయర్ కోర్టుగా ఉండేది. సో ఈ మేయర్ కోర్టులు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1726లో ఏర్పాటు చేశారు. 1726 సంవత్సరంలో భారతదేశంలో 3 మేయర్ కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ మేయర్ కోర్టులనే ప్రెసిడెన్సీ కోర్టులు అంటారు. సో అందులో మనకు ప్రధానంగా తీసుకుంటే మద్రాస్ ప్రెసిడెన్సీ కోర్టు మరియు బాంబే ప్రెసిడెన్సీ కోర్టు, తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టు లేదా కలకత్తా ప్రెసిడెన్సీ కోర్టు అని చెప్పేసి దాన్ని పిలిచేవాళ్ళం. 1726లో ఈ ప్రెసిడెన్సీ కోర్టులు మేయర్ కోర్టులుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ కలకత్తా మేయర్ కోర్టు లేదా కలకత్తా ప్రెసిడెన్సీ కోర్టు లేదా బెంగాలీ ప్రెసిడెన్సీ కోర్టునే సుప్రీం కోర్టుగా మార్చారు. ఏ చట్టం ప్రకారం? రెగ్యులేటింగ్ చట్టం. కలకత్తా మేయర్ కోర్టు అన్నా ఒకటే, బెంగాలీ ప్రెసిడెన్సీ కోర్టు అన్నా ఒకటే, గుర్తుంచుకోవాలి. సో మద్రాస్ ప్రెసిడెన్సీ కోర్టు, బాంబే ప్రెసిడెన్సీ కోర్టు ఏ విధంగా అయితే ఉంటుందో బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టు అనేది ఒకటి ఉంటుంది. దాన్ని పోర్ట్ విలియం కోర్టు అంటారు. సో ఈ పోర్ట్ విలియం కోర్టే ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టునే సుప్రీం కోర్టుగా మార్చారు. ఎందుకంటే బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు కాబట్టి బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టునే బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టునే సుప్రీం కోర్టుగా మార్చారు. ఏ చట్టం ప్రకారం? 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము. మరి ఈ సుప్రీం కోర్టు యొక్క నిర్మాణం ఒక చీఫ్ జస్టిస్ మరియు 3 జడ్జెస్ ఉండేవారు. ఈ సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ మరియు 3 జడ్జెస్ ఉండేవారు. సో ఈ సుప్రీం కోర్టుకు 1774లో తొలి చీఫ్ జస్టిస్గా సర్ ఎలిజా ఇంపే అనేటువంటి వ్యక్తి బాధ్యతలు చేపట్టాడు. సర్ ఎలిజా ఇంపే. ఓకేనా? భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది 1774లో కలకత్తాలో ఏర్పడింది. ఈ సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి లేదా మొదటి చీఫ్ జస్టిస్ సర్ ఎలిజా ఇంపే. సో ఈ విధంగా మనకు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి అంశాలను, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా అధికారాలను కల్పిస్తూ ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది చేయబడింది. ఈ రెగ్యులేటింగ్ చట్టం యొక్క ప్రత్యేకత, ఇది భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టము. ఓకేనా? తర్వాత ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా భారతదేశంలో కేంద్రీకృత పాలనా వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్రీకృత పాలనా వ్యవస్థ అంటే అప్పటి వరకు కంపెనీ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని ప్రెసిడెన్సీల పైన బెంగాల్ ప్రెసిడెన్సీకే అధికారం కల్పించారు. అంటే బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నరే బెంగాల్ గవర్నర్ జనరల్గా మిగతా ప్రెసిడెన్సీలపై ఆధిపత్యం కలిగి ఉంటారు. ఇలా కంపెనీ ప్రాంతాలన్నింటినీ కూడా బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకురావడాన్ని కేంద్రీకృత పాలనా వ్యవస్థ అంటారు. బెంగాల్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి
ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోని అన్ని ప్రాంతాలపైన కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఇది కేంద్రీకృత పాలనా వ్యవస్థగా మన భారతదేశంలో చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు. భారతదేశంలో పటిష్టమైన పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టిన వాళ్ళు మౌర్యులు. తర్వాత మనకు ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ కూడా అద్భుతమైన పరిపాలన వ్యవస్థకు నాంది పలికారు. అయితే మౌర్యుల కాలంలో కానీ మరియు మొఘల్స్ కానీ భారతదేశంలో చట్టబద్ధమైన పరిపాలన చేయలేదు. మొఘల్స్, మౌర్యులు వాళ్ళు కూడా కేంద్రీకృత పాలనా వ్యవస్థనే ప్రవేశపెట్టారు, కానీ అది చట్టపరమైన కేంద్రీకృత పాలనా వ్యవస్థ కాదు. భారతదేశంలో చట్ట ప్రకారం చట్టబద్ధంగా కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టిన వాళ్ళు మొదటి వాళ్ళు ఎవరు అంటే బ్రిటిష్ వారే. మొదటి వారు ఎవరు అంటే బ్రిటిష్ వారే. ఓకేనా? సో ఈ విధంగా మనకు రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది 1773 అనేటువంటిది కొనసాగుతుంది. ఇక 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము మరి కంపెనీకి ఎంతకాలం వర్తక పరిపాలన హక్కులు కొనసాగుతాయి? 20 ఇయర్స్ వరకు కొనసాగుతాయి. అంటే 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ కంపెనీ పరిపాలన అధికారాలలో కానీ వర్తక హక్కులలో కానీ ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే చేసి మళ్ళీ చట్టంలో కొన్ని అంశాలను చేసి మళ్ళీ నూతన చట్టం చేయాలి. ఇలా ఎవ్రీ 20 ఇయర్స్కి ఒకసారి నూతన రాజ్యాంగ చట్టాలు చేసుకుంటూ కంపెనీని కొనసాగించాలి అనేది బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఆలోచన. మరి రెగ్యులేటింగ్ చట్టం చేసిన 20 సంవత్సరాల తర్వాత అంటే మళ్ళీ 1793లో కంపెనీకి మళ్ళీ కంపెనీ పరిపాలన చేయడం కోసం మళ్ళీ కొత్త చట్టం చేయాల్సి ఉండేది. కానీ 1773 రెగ్యులేటింగ్ చట్టం చేసిన కొంతకాలం తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్లో పార్టీ అధికారం మారుతుంది. బ్రిటిష్ దేశంలో మనకు 2 పార్టీలే ఉంటాయి. సో ఒక పార్టీ, బ్రిటిష్ దేశంలో ద్విపార్టీ వ్యవస్థ అనేది ఉంటుంది. సో మనకు ఆనాడు లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీ అనేటువంటివి ఉండేవి. సో లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక చట్టం చేసినప్పుడు తర్వాత అధికారంలో కన్సర్వేటివ్ పార్టీ వచ్చింది అనుకోండి, గత పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో లోపాలు ఉన్నాయని చెప్పి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా అంతే. కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలన కాలంలో ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టారనుకోండి, బీజేపీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఏం చేస్తుంది, ఆ పథకాన్ని మార్చడము, పథకం పేరు మార్చడము, పథకంలో ఏమైనా కొన్ని అంశాలను చేర్చడము, లేదా పథకాన్ని తొలగించి కొత్త పథకం ప్రవేశపెట్టడము, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అలానే బ్రిటిష్ దేశంలో సో ఈ రెగ్యులేటింగ్ చట్టం చేసినటువంటి కొంతకాలం తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ చట్టంలో కొన్ని మార్పులు చేయాలి అని ఆ ప్రభుత్వం భావించింది. సో ఆ ప్రభుత్వానికి 1784లో బ్రిటిష్ ప్రధానమంత్రిగా మనకు ఈ జూనియర్ విలియం పిట్ అనేటువంటి వ్యక్తి బాధ్యతలు చేపట్టాడు. సో బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి జూనియర్ విలియం పిట్ రెగ్యులేటింగ్ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి, కంపెనీకి ఇంకా కొన్ని అధికారాలు కల్పించాలి, గవర్నర్ జనరల్కు కొన్ని స్వయం నిర్ణయ అధికారాలు కూడా కల్పించాలి అని చెప్తూ కంపెనీ పరిపాలనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని సవరణ చేయాలి అని చెప్పేసి ఒక చట్టం చేయాలి అని భావిస్తారు. దాన్ని మనం 1784 పిట్స్ ఇండియా చట్టము అంటాం. ఏమంటాం? 1784 పిట్స్ ఇండియా చట్టము అని చెప్పేసి అంటాం. 1784లో చేసినటువంటి పిట్స్ ఇండియా చట్టం రెగ్యులేటింగ్ చట్టానికి చేసినటువంటి అమెండ్మెంట్. అయితే ఈ పిట్స్ ఇండియా చట్టం చేయడానికంటే ముందే 1781లో ఒక చిన్న చట్టం బ్రిటన్ పార్లమెంట్ చేసింది. ఆ చట్టంనే సెటిల్మెంట్ యాక్ట్ అంటారు. సెటిల్మెంట్ యాక్ట్. లో సెటిల్మెంట్ చట్టం అనేది ఒకటి చేయబడింది. సో దీన్ని విస్తరణ చట్టం అని కూడా అంటారు. విస్తరణ చట్టం. సో ఈ చట్టం ఏమిటంటే మనకు 1773లో రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ కంప్లీట్గా గవర్నమెంట్ కంపెనీగా మార్చారు కదా. మరి గవర్నమెంట్ కంపెనీగా మార్చినప్పుడు అందులో ప్రైవేట్ వర్తకుల యొక్క వాటాలను చెల్లించాలి. అంటే ప్రైవేట్ వర్తకుల యొక్క సెటిల్మెంట్ చేయాలి, వాళ్ళ వాటా సెటిల్మెంట్ చేయాలి. అందుకని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ కంపెనీగా మారింది కాబట్టి కంపెనీలో వాటాదారులుగా ఉన్నటువంటి వర్తకుల యొక్క వాటాలను సెటిల్మెంట్ చేస్తూ ఈ చట్టం చేశారు 1781లో. ఓకేనా? 1781 సెటిల్మెంట్ చట్టం ప్రకారం కంపెనీలో ప్రైవేట్ వర్తకుల యొక్క వాటాలన్నీ కూడా పూర్తిగా చెల్లించబడ్డాయి. పూర్తిగా చెల్లించబడిన తర్వాత ఇక దీన్ని విస్తరణ చట్టం అని కూడా అంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయినా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాలు ఇంకా కంపెనీ ప్రాంతాలుగానే కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి ప్రైవేట్ వర్తకుల వాటాలన్నీ కూడా తిరిగి చెల్లించారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాలన్నీ కూడా బ్రిటిష్ ఇండియా ప్రాంతాలుగా మారాయి. బ్రిటిష్ ఇండియా ప్రాంతాలుగా మారినాయి. అర్థమవుతుందా? సో చిన్న లాజిక్ అండి ఇక్కడ. ఇప్పుడు మనం ఒక సైట్ కొన్నాం. ఇప్పుడు నేనే ఒక సైట్ తీసుకున్నాను అనుకోండి, ఒక ప్లాట్ తీసుకున్నాను. సో ఆ ప్లాట్ వాల్యూ 20 lakhs అనుకోండి. సో నేను ఇనిషియల్గా ఒక 5 lakhs కట్టి
సో ఆ ప్లాట్ యజమానితో నేను ఒప్పందం చేసుకున్నాను, మిగతా మొత్తం చెల్లించిన తర్వాత ఈ ప్లాట్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్పి. అయితే 20 లక్షలకు నేను 20 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, 20 లక్షలు కొనడానికి నేను ఒప్పుకున్న తర్వాత 5 lakhs ఇనిషియల్గా నేను డిపాజిట్గా మనం అడ్వాన్స్గా 5 lakhs ఇచ్చిన తర్వాత వెంటనే నేను అక్కడ ఆ సైట్కి వెళ్ళి నా బోర్డు పెట్టుకోవడానికి వీలుండదు. అంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు నరేష్ అని చెప్పేసి రాసుకోవడానికి వీలుంటుందా? ఉండదు. ఎందుకు? ఇంకా నేను 15 lakhs ఇవ్వాల్సి ఉంది. 15 lakhs ఇచ్చిన తర్వాత నా పేరు మీద అవుతుంది. అప్పుడు నువ్వు బోర్డే కాదు, మొత్తం సరౌండింగ్ గోడ పెట్టుకున్నా కూడా అడిగేటోడు ఇవ్వలేడు. కావాలంటే సైట్ చూపించే అవకాశం మన పేరెంట్స్, మన రిలేటివ్స్కి ఉంటుంది, కానీ ఆ సైట్ పూర్తిగా మనదనడానికి వీల్లేదు. ఎందుకంటే సైట్లో మనం పూర్తి అమౌంట్ ఇంకా చెల్లించలేదు. ఎప్పుడైతే మిగతా 15 lakhs అంటే మొత్తం ఓవరాల్గా 20 lakhs చెల్లింపు అయిపోయిన తర్వాత అప్పుడు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆ సైట్ నాకు అవుతుంది. అలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పబ్లిక్ ప్రైవేట్ కంపెనీని గవర్నమెంట్ కంపెనీగా మార్చారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మార్చారు. కానీ ఇంకా కంపెనీలో ప్రైవేట్ వర్తకుల వాటాలు ఇవ్వలేదు. ఎప్పుడైతే కంపెనీలో ప్రైవేట్ వర్తకుల వాటాలను సెటిల్మెంట్ చట్టం ప్రకారం ఇచ్చేశారో ఇక కంపెనీ అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీగా మారిపోయింది. కంపెనీ ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ బ్రిటిష్ ఇండియా ప్రాంతాలుగా మారిపోయాయి. సో దీన్ని మనం సెటిల్మెంట్ చట్టం, విస్తరణ చట్టం అని ఎందుకంటామంటే కంపెనీ ప్రాంతాలన్నీ బ్రిటిష్ ఇండియా ప్రాంతాలుగా విస్తరించబడుతున్నాయి అని చెప్పి దాని అర్థం. ఓకేనా? ఇక తర్వాత 1773కి రెగ్యులేటింగ్ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి బ్రిటిష్ దేశంలో గవర్నమెంట్ మారినప్పుడు జూనియర్ విలియం పిట్ అనేటువంటి వాడు ప్రధానమంత్రి అయినప్పుడు, అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం చేసినప్పుడు బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ అనేవాడు ఉన్నాడు. లార్డ్ నార్త్ కాలంలో ఈ తొలి రాజ్యాంగ చట్టం 1773లో చేయబడింది. తర్వాత 1784లో జూనియర్ విలియం పిట్ అనేవాడు అధికారంలోకి వచ్చాడు. వీడు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ చట్టానికి సవరణ చేశాడు, ఆ చట్టానికి అమెండ్మెంట్ చేశాడు. ఆ అమెండ్మెంటే 1784 చట్టం. ఆ అమెండ్మెంట్ అనేది పిట్ గవర్నమెంట్ చేసింది కాబట్టి దీన్ని పిట్స్ చట్టం, అంటే ఇది బ్రిటిష్ ఇండియా చట్టం కాబట్టి పిట్స్ ఇండియా చట్టము అని చెప్పేసి అన్నారు. ఏం లేదండి, బ్రిటిష్ దేశంలో పార్లమెంటరీ తరహా విధానం అనేది మన భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం లాగానే ఉంటుంది. అంటే మనం బ్రిటిష్ పార్లమెంట్ తరహా విధానాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఈరోజు మన దేశంలో కేంద్రంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా, దేశంలో ఏదైనా ఒక ఇంప్లిమెంట్ చేసినా అప్పుడు ఏమంటారు? అది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది అని చెప్పేసి. అర్థమవుతుందా? అంటే మనకు ప్రధానమంత్రి పేరు మీదుగానే మొత్తం ప్రధానమంత్రి యొక్క నిర్ణయం మేరకే దేశ పరిపాలన జరుగుతుంది. పేరుకే రాష్ట్రపతి కానీ మొత్తం పరిపాలనా బాధ్యతలన్నీ కూడా ప్రధానమంత్రిదే. సో ప్రధానమంత్రి పేరు మీదుగానే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏ కేంద్ర మంత్రి అయినా కూడా ఏం ప్రకటించినా కూడా నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఈ విధంగా చేయబోతుంది, ఇలా చేస్తున్నాం, ఇలా చేస్తాము అని చెప్పేసి అంటారు. అలానే బ్రిటిష్ దేశంలో మన పార్లమెంటరీ సిస్టమే అక్కడ ఉంది కాబట్టి, అలాంటి పార్లమెంటరీ సిస్టమే అక్కడ ఉంది కాబట్టి అక్కడ నుంచి మనం ఈ వ్యవస్థను కాపీ చేసాం కాబట్టి, సో బ్రిటిష్ దేశంలో జూనియర్ విలియం పిట్ అనేటువంటి గవర్నమెంట్ రెగ్యులేటింగ్ చట్టానికి మార్పు చేసి సో ఈస్ట్ ఇండియా కంపెనీని ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాలను బ్రిటిష్ ఇండియా ప్రాంతాలుగా మార్చబోతున్నారు. కాబట్టి ఈ చట్టమును పిట్స్ ఇండియా చట్టము 1784 అన్నారు. 1784 పిట్స్ ఇండియా చట్టం అనేటువంటిది రెగ్యులేటింగ్ చట్టానికి చేసినటువంటి అమెండ్మెంట్ అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో మరి ఈ పిట్స్ ఇండియా చట్టంలో ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.